నిలకడ నిలకడ అనే పదం మీద ఆ విషయం మీద మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకండి అంటారేమో, అది చాలా అవసరం. నిలకడని చాలా పదాలతో పిలుస్తాం. అంటే స్థిరంగా ఉండడం, కదలకుండా ఉండడం, ఇవన్నీ దానికి సంబంధించిన పదాలే. నిలకడగా ఉండడము, స్థిరంగా ఉండడము అనేది చాలా అవసరం. ఎందుకు అవసరము అంటే, స్థిరంగా ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకుంటున్నాం, అది ఒక స్థిరమైన పునాది మీద లేదు అంటే ఆ ఇల్లు ఏమైపోద్ది? పడిపోద్ది. గాలి వచ్చినా పడిపోద్ది, వర్షం వచ్చినా పడిపోద్ది, తోస్తే పడిపోద్ది. ఇప్పుడు ఆ ఇల్లు నిలబడాలి అంటే, ఆ ఇంటిలోని సభ్యులు స్థిరంగా అందులో జీవించాలి అంటే ఆ ఇల్లు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, గట్టి దాని మీద ఉండాలి, కదలకుండా ఉండాలి కదా. మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నా కూడా మన ఆధ్యాత్మిక జీవితం స్థిరంగా ఉండాలి. ఏముందని బాగానే ఉన్నాంగా, మనం ఎక్కడికి పోతున్నాం? ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం, తెలిసిన దానిలోనే మనము బ్రతికేస్తున్నాం కదా అనుకుంటున్నాం. నిజమే, బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. ఎంతవరకు బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా గాలొస్తే ఊగిపోయేలా ఉందా మన స్వభావం? తెలుసుకున్నప్పుడు ఉండే ఉత్సాహం రోజులు గడుస్తున్న కొలది పెరుగుతుందా, తరుగుతుందా? చెప్పండి. మనము సిమెంట్ పని చేస్తాం కదా, పనులు చేస్తాం, ఏదో ఒకటి కట్టుకుంటాం కదా. మొదటి రోజు కొంచెం మెత్తగా తడిగానే ఉంటుంది. కానీ అది స్థిరంగా గట్టిగా అయిపోవడానికి ఏం చేస్తాం? నీళ్లు కొడతాం. నీళ్ళు ఎక్కువ రోజులు, అంటే 20 రోజులు 21 రోజులు కొడతా ఉంటారు కదా. ఆ 21 రోజు పూర్తయ్యేటప్పటికి అది ఎలా అయిపోతుంది కదా. అది అంత పూర్తి స్థాయి గట్టిగా అవ్వాలి అంటే ఇన్ని రోజులు మనం ఏం చేయాలా? అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం స్థిరపడాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. అది లేకుండా నేను రక్షించబడ్డా, నేను బాప్తీసం తీసుకున్నా, నేను ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వాక్యం వినకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, ఇంక నేను బాప్తీసం తీసుకున్నానుగా, నాకేకపోతే పరలోకం ఎవరికి ఇస్తారు అనుకోవద్దు. 21 రోజులు వాటరింగ్ ఎలా చేయాలో నువ్వు చేసిన సిమెంట్ పనికి నీవు చచ్చే వరకు దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ఉంటేనే నువ్వు ఆత్మకు ఆహారం పెట్టిన వాడవుతావు. 2 నువ్వు స్థిరంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అస్థిరముగా ఉంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కష్టం అంది బైబిల్. అది ఎలాగో సింపుల్గా మీకు తెలిసినవే కాబట్టి నేను ఎక్కువ రిఫరెన్సులు చూపించిన విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తాను మీతో. నిలకడగా, స్థిరముగా, కదలని వారముగా ఉంటే ఏం జరుగుతుంది? భౌతికంగా ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికంగా ఏం జరుగుతుంది? స్థిరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలిస్తే, స్థిరంగా ఉండకపోతే ఏం జరుగుతుందో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. కాబట్టి మీకు ఒక సందర్భం, మీ అందరికీ తెలిసిన సందర్భాన్ని చెప్తాను. రూతు గారు మీకు తెలుసు కదా, తెలుసా? ఎవరు? ఆవిడ నయోమి గారి కోడలు కాదు, బోయాజ్ గారి భార్య అని చెప్పేటప్పుడు మరి రాహాబు గారికి కోడలను కూడా చెప్పాలి. కానీ మనకు అది తొందరగా రాదులేండి. ఎక్కువ మన రూతు గ్రంథంలో ఏం చదువుతాం? నయోమి గారిని అత్తగారిగా చదువుతాం కాబట్టి అక్కడ ఆగిపోతున్నాం. సరే, రూతు గారి దగ్గరికి వెళ్దాం. అంటే ఎక్కువ మీకు చెప్పాలనుకోవట్లేదు. రూతు గ్రంథంలో మోయాబు దేశం నుండి అత్తగారితో కలిసి బేత్లెహేముకు వచ్చారు రూతు గారు. వాళ్ళు వచ్చింది ఎప్పుడు అంటే యవల కోత ఆరంభమైన సమయం, కోతలు యవలుని కోస్తున్న టైంలో వచ్చారు వీళ్ళు. ఇప్పుడు చాలా కాలం తర్వాత, అంటే ఇంచుమించు ఒక 10 సంవత్సరాలకు పైనే మోయాబు దేశంలో నివసించారు నయోమి గారు. అర్థమైందండి? పెళ్ళైన తర్వాతే 10 ఏళ్ళు ఉన్నారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాకే 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు. పెళ్లి కంటే ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఎలీమెలెకు గారు మరణించాక 2 కుమారులు పెళ్లి చేసుకున్న తర్వాత 10 ఏళ్ళు ఉన్నారు. అంటే ముందు ఇంకొంతకాలం ఉండే ఉంటారు. ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి 10 కంటే ఎక్కువ అనుకుంటున్నాం మనం. 10 ఏళ్ళు లేదా సుమారు ఒక 5 వేసుకుందాం. వాళ్ళు వెళ్ళడం, ఆయన మరణించడం, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక 5 ఏళ్ళు పట్టింది అనుకుందాం. సుమారు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి కదా. వాళ్ళు ఇదివరకు ఉన్న ఇల్లు పాడై ఉండొచ్చు, తెలిసిన వాళ్ళందరూ చాలామంది చనిపోయి ఉండొచ్చు, కొత్త వాళ్ళందరూ మళ్ళీ ఆ ఊరు వచ్చి ఉండొచ్చు, ఇవన్నీ జరుగుంటాయి. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత తిరిగి వెళుతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు బంధువులు ఉన్నప్పటికీ వాళ్ళకి స్థిరమైన ఆస్తులు ఉన్నాయో అటు ఇటు అయిపోయినాయో మనం చెప్పలేం. మొత్తం మీద ఇప్పుడు వీళ్ళు బ్రతకాలి. వీళ్ళిద్దరూ, నయోమి గారు రూతు గారు బ్రతకాలి, ఆహారం కావాలి. అత్తగారు వృద్ధాప్యంలో ఉంది కాబట్టి ఆమెను బయటకు పంపలేరు.
కాబట్టి రూతు గారు బయటికి పొలంలోనికి పనికి వెళ్ళారు. ఎవరి పొలంలోనికి వెళ్ళారని మనం చదువుకుంటాం ఆ గ్రంథంలో? బోయాజు గారి పొలంలోనికి వెళ్ళారు. అప్పుడు బోయాజు గారు ఆమెతో చెప్పిన ఒక మాట మనం చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట విను. అమ్మ, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మ రూతు, ఒకసారి నా మాట విను అన్నారు. అప్పుడు వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. చాలు, నిలకడగా ఉండుము. ఏం చెప్పారు బోయజ్ గారు? మనమైతే ఏం చేస్తాం? అమ్మో, ఈవిడ వాళ్ళ దేశం నుండి వచ్చిందట, ముసలావిని పోషించుకోవాలట, ఇంకా రోజు నా పొలంలోనికే వస్తుందేమో. అలా కాదు, నేను చూస్తే భాగ్యవంతుణ్ణి, నాకు చూస్తే చాలా పొలం ఉంది, నా ధాన్యం అంతా, నా ఎవలు కానీ గోధుమలు కానీ ఏవైనా సరే ఇలాంటి వాళ్ళకి ఇస్తే నష్టపోతానేమో, ఒక పని చేద్దాం, పనోళ్ళు పని చేసుకెళ్ళిన తర్వాత ఒక పనోడిని పెట్టి మొత్తం ఏరిచ్చేద్దాం అనుకోవచ్చు. కొన్ని వందల ఎకరాల భూమి ఉంది కదండి, ఒక ఎకరం అయితే అనుకోవచ్చు అతను భాగ్యవంతుడు, చాలా ఆస్తిపరుడు అని రాయబడింది కదా. చాలా ఎకరాలు ఉన్నాయి, అన్ని ఎకరాల మీద పరిగేరుకుంటే ఎక్కువే వస్తాయి. కాబట్టి ఏమనుకోవచ్చు అంటే, పిసినారి కానీ లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ కానీ తెలియని వ్యక్తి బోయజ్ గారు అయితే ఏం చేయాలి? అమ్మో, ఇన్ని ఎకరాల మీద ఒక ఎకరం పంట అయినా పోతుంది, కాబట్టి ఇదిగో అమ్మాయి, ఇవాళ వస్తే వచ్చావు కానీ రేపటి నుంచి రాకు, ఎప్పుడు నా పొలంలో నేర్చుకుంటావా, రోజుకో పొలానికి వెళ్ళు అనొచ్చు. కానీ బోయజ్ గారు చెప్పిన మాట ఏంటి? అమ్మా, నీ గురించి నేను విన్నాను, నీ గురించి విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, నువ్వు అటు ఇటు పోవద్దు, ఎందుకంటే నువ్వు యవ్వనురాలివి, పేరుకు మాత్రమే భర్తను కోల్పోయిన విధవరాలివి, కానీ నువ్వెవరివి? యవ్వనస్తు. ఇక్కడే కనపడద్దు మనకి 6వ వచనం చివరి మాట. పొలము మీద కోయివారి మీద ఉంచబడిన పనివాడు ఏమని చెప్తున్నాడంటే, నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు అని చెప్పాడు. అంటే రూతు గారు అప్పటికి ఎలా ఉన్నారు? మంచి యవ్వనంలో ఉందన్నమాట. వెంటనే బోయాజ్ గారికి వెలిగింది ఏంటంటే, దురుద్దేశంతో కాదు, ఈమె యవ్వన ప్రాయంలో ఉంది, మగతోడు లేడు, కనీసం మామగారు కూడా లేరు, పరాయి దేశం నుండి వచ్చింది, ఇక్కడ సంప్రదాయం అలవాట్లు ఈమెకి తెలిసుండొచ్చు, తెలియకపోయిండొచ్చు, ఎవరి చేలో పడితే వాళ్ళ చేలోకి వెళ్తే అవమానం వస్తుందేమో, ఈమెను కించపరుస్తారేమో. కానీ ధర్మశాస్త్రం ప్రకారం చేలో పరిగేరుకోవడం అనేది విధవరాండ్రకు అనాథలకు విడిచిపెట్టాలి, ఇది ధర్మశాస్త్ర కట్టడ. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే ఈమెకి నేను ఒక మంచి సలహా ఇవ్వాలి అని చెప్తూ, ఆయన ఇచ్చిన సలహాలోని మంచి విషయం ఏంటి అంటే, నువ్వు నా పనికెత్తెల దగ్గర నిలకడగా ఉండు. అదే నేను చెప్పిందన్నమాట. ఆయన ఎవరి దగ్గరుండు? పనికత్తెల యొద్ద. అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు మగవాళ్ళు లేరా? అంటే ఎంత జాగ్రత్త చెప్తున్నారో చూడు ఆయన మాటల్లోనే. నా పొలంలో చేస్తున్నావని మగవాళ్ళ దగ్గరికి వెళ్తావేమో, వద్దు. ఎవరి దగ్గర ఉండాలి? నువ్వు పనికత్తెల దగ్గర ఉండు, అంటే స్త్రీల దగ్గర మాత్రమే ఉండు, అక్కడైతేనే నీకు క్షేమం. అయినా నేను అందరికీ చెప్తా, నీ జోలు ఎవరు రాకూడదని అని చెప్తూనే అని చెప్పిన అద్భుతమైన మాట ఏంటి అంటే, నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు, నిలకడగా ఉండు. అంటే నిలకడగా ఉండడం వలన ఆమె జీవితానికి ఏదో మేలు జరగబోతుందనమాట. చంచలంగా ఉంటే, అటు ఇటు ఉంటే, రోజుకో చేలోకని వెళ్ళిపోతూ ఉంటే ఆమె జీవితంలో ఏదో కోల్పోద్దనమాట. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నిలకడగా ఉండు, నువ్వు నిలకడగా ఉండు అని చెప్పారు. ఒక్కసారి కాదండి, మరోసారి చెప్పారు. అదే అధ్యాయం 21వ వచనం మరో మాట చూద్దాం. అక్కడ మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోతంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పెను అని. రూతు గారి ఇంటికి వెళ్ళారు. ఏమ్మా, నువ్వు ఎవరి పొలంలో పనిచేసి వచ్చావు? బోయాజ్ అంట అత్తగారు. అవునా, అతను మనకు అతను చాలా మంచివాడమ్మా, మనకు బంధువు కూడా. ఏం చెప్పాడు అతను నీతో? అంటే నీకై నువ్వు ఆలోచించుకున్నాడు. నేను చెప్తాను విను. అతను ఎంత మంచివాడో నేను చెప్పడం కంటే అతను నీతో మాట్లాడిన మాటను బట్టి చెప్తాను విను. ఏమన్నాడు చెప్పు అని అడిగింది ఆవిడ. ఏమన్నారంటే, అత్తయ్య,
నా పంట పొలములో పనంత అయ్యే వరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, నిలకడగా నా పనివారి దగ్గరే ఉండు అని చెప్పారత్తమ్మా అని చెప్పింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సందర్భంలో నిలకడగా ఉండమని బోయాజు గారు చెప్పడమే కాదు, ఆ పదాన్ని ప్రయోగించి ఆ పదాన్ని నయోమి గారికి చెప్తున్నారు రూతు గారు వచ్చి. అంటే అది ఎంత ఇంపార్టెంట్ విషయమో, నిలకడగా ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో అనేది గుర్తించాలి ఈరోజు మనం. నన్ను అక్కడే ఉండి పని చేసుకోమన్నారు అంటే సరిపోద్ది, కానీ యాస్టీస్గా ఆయన ఏం మాట చెప్పారో దాన్ని చెప్తుంది ఇవిడ ఇక్కడ. నిలకడగా ఉండమన్నారంటే బహుశా నేను అనుకునే మాట, నిలకడగా ఉండు అన్నప్పుడే నయోమి గారికి ఆలోచన వచ్చి ఉండాలి. ఏమని? అంత నిలకడగా పని చేయమంటున్నాడు, మమ్మల్ని విడిపించగలిగిన బంధువుడు కాబట్టి అసలు అతనికే ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కానీ ఆలోచన అప్పుడే వచ్చి ఉండొచ్చేమో, ఏమో, ఎందుకంటే అది కరెక్ట్ క్లియర్గా రాయలేదుగా మనకి. కానీ ఆమె ఆలోచించడానికి, మంచివాడు, చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మేలు చేయడం మరచిపోనివాడు, తన కోడల విషయంలో తాను ఎలా ప్రవర్తించాడో, తన పని వారికి ఎలాంటి ఆజ్ఞలను ఇచ్చాడో, ఈ విషయాలన్నీ రూతు గారు తన అత్తగారికి చెప్పినప్పుడు తన మనస్సులో అవన్నీ మెదులుతున్నాయి. అందుకే వెంటనే 3వ అధ్యాయం రాగా ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మ, నీ గురించి నేను ఆలోచించవలసిన దానను కదా, వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి అని ధైర్యంగా బోయస్ గారి దగ్గరకు పంపించారు నయోమి గారు. అర్థమవుతుందా మీకు? కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి? నిలకడగా, చెప్పండరా, నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండు అని బోయస్ గారు చెప్పారు, ఉండమని చెప్పారని రూతు గారు అత్తగారికి చెప్పారు. మరో మాట 23వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరు కొనుచు బోయాజు పనికత్తెల యొద్ద ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నిలకడగా ఉన్నారు. మీకు ఇవేం తెలియనివేం కాదు, కానీ ఒక్క చక్కని సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా ఈ సందర్భం ద్వారా. ఏంటది అంటే, ఎప్పుడైతే నిలకడగా ఉండమని ఒక వ్యక్తి ద్వారా రూతు గారి దగ్గరకు దేవుడు వర్తమానాన్ని పంపించారో, వాస్తవానికి ఆయన చెప్పింది కేవలం ఆహారం కొరకే అయ్యుండొచ్చేమో, కానీ ఆ మాటను ఆమె అత్తగారికి చెప్పినప్పుడు, అత్తగారు కూడా నువ్వు అలాగే చేయమని చెప్పినప్పుడు, అత్తగారి మాట బోయాజు గారి మాటను గౌరవించినటువంటి రూతు గారు నిలకడగా ఉండడం చేత జరిగిన మేలేంటో తెలుసా? సమృద్ధి అయిన ఆహారం దొరకటమే కాదు, తన జీవితానికి కావలసిన సమస్తము దొరికాయి. ఆహారం మాత్రమే దొరికిందా? మంచి అత్తగారు దొరికారు, మరో అత్తగారు, మంచి భర్త దొరికాడు, మంచి పిల్లలు దొరికారు. ఇంకా చెప్పనా, మొదటి అత్తగారికి కూడా లోటు తీర్చింది ఈమె కుమారుని కని. అంటే కుటుంబంలో సమృద్ధి కలగడానికి రూతు గారు చేసిన పనేంటి అంటే నిలకడగా ఉండడం. నిలకడగా ఉండమన్న మాట ఆమె హృదయాన్ని చేరిన తర్వాత మంచో చెడో పెద్ద ఆయన చెప్పాడు, ఇక్కడే నిలకడగా పని చేసుకుందాం, మా ఇద్దరికి సరిపోదంటవా ఈ కోత, ఎవల కోత, గోధుమల కోత అయ్యే వరకు మా ఇద్దరికి సరిపోదని నేను సమకూర్చుకునేది అనుకున్న ఆమె వారి మాటను గౌరవించింది, తన వరకు వచ్చిన ఆ మాటకు విలువనిచ్చింది. అంటే వీటన్నిటికీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిలకడ, స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది మనలో చాలామందికి కొరవడి ఉంటుంది. కుదురుగా కూర్చొని వాక్యమే వినలేం మనం. మరి జీవితాంతం అదే చేయాలంటే ఒకరోజు వినడం, 2 రోజులు, నేను ఒకసారి గమనిస్తాను, ఒక 5 రోజులు సెమినార్ పెడితే 5 రోజులు కంటిన్యూషన్ వాక్యం వినడం అంటే చాలా కష్టం. మరి ప్రతిదినము ఆహారం పెట్టాల్సిందేగా ఆత్మకి, వద్దా? శరీరానికి ప్రతిరోజు పెట్టట్లేదా? మనం పెడుతున్నాం. 70-80 సంవత్సరాల జీవితానికే మనం పెడితే మరి కోటాను సంవత్సరాలు జీవించే ఆత్మకి ఎంతకు పెట్టాలి ఆహారం? చాలా పెట్టాలిగా, వద్దా? మాట్లాడరేంటండి? మరి మనకి కొంచెం వాక్యం వినేటప్పటికి బాబోయ్ రోజంతా నా వల్ల కాదండి, నాకు అసలు బుర్రకి ఎక్కదో. మీకు విషయం చెప్పనా, నపుంసకుడు చదువుకుంటూనే వెళ్ళాడు, అర్థం కాలా. స్వయంగా చదువుకుంటుంటేనే అర్థం కాలా కదా. మరి మనం ఎప్పుడో 4 మాటలు వింటే ఎంత అర్థం అవుతుంది, దానిలో ఎంతవరకు బ్రతికేయగలం?
అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నిలకడను ముందు తెచ్చుకో, ఒక చోట స్థిరంగా నిలబడడం నేర్చుకో, ఆ తర్వాత మిగిలిన విషయాన్ని నేర్చుకుంది. కానీ ఆ తర్వాత ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అసలు ముందు దేవునిలో నిలబడడం రావాలి నీకు. కాబట్టి రూతు గారి జీవితాన్ని మనం చూస్తే, తాను నిలకడగా ఉండడం చేత తన జీవితంలో చాలా సంపాదించుకుంది. భౌతికంగా ఆహారాన్ని సంపాదించుకుంది, మంచి పేరు సంపాదించుకుంది, మంచి భర్తను సంపాదించుకుంది, మంచి బిడ్డలను సంపాదించుకుంది. చరిత్రలో, క్రొత్త నిబంధనలో ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరుని నిలుపుకుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? తన జీవితంలో ఇవన్నీ సంపాదించడానికి ఆమె ముఖ్యంగా చేసిన పనేది అంటే ఒకటే, ఏంటది? నిలకడ. ఓకేనా? మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము అందరూ ఫోకస్ నీ మీద ఉంటుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, అపవాదితో మాట్లాడుతున్నారు ఇక్కడ, మనకు తెలుసు కదా సందర్భం. నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే అపవాదితో చెప్తూ ఏమని ప్రస్తావించారో తెలుసా? నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా? అతను ఎలాంటి వాడు తెలుసా? నువ్వు నిష్కారణంగా ఆయనను ప్రేరేపించేలా నువ్వు నన్ను ప్రేరేపించినా అంటే ఎలా ప్రేరేపించింది? ఆయనకు అన్నీ ఇచ్చావు కదా, ఆయన చుట్టూ కంచె వేసావు కదా, ప్రతిరోజు కాపలా ఉన్నావు కదా, నీ దూతలను కావలి నుంచి కాపాడుతున్నావు కాబట్టి, అబ్బా నా ఆస్తి అంతా కాపాడబడటానికి దేవుడు తన దూతలు ఉంచాడు కాబట్టి దేవునికి నేను ఏదో ఒకటి చేద్దామని చేస్తున్నాడు. నువ్వు కంచెతి నువ్వేమి ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తాడు? నీ ముఖం మీదే దూషిస్తాడు. నిజం చెప్పనా? అది యోబు గారు చేయలేదు, కానీ మనం అందరం అదే చేస్తున్నాం. అంటే మన స్వభావమే అది కాబట్టే ధైర్యంగా దేవునికే చెప్పగలుగుతుంది అపవాది, నువ్వు కంచెతి. అప్పుడు అసలు సంగతి చూద్దాం అందంటే మన విషయంలో కూడా అదేగా. మనుషుల విషయంలోనే ఈ మాట చెప్పగలుగుతుంది అంటే అర్థం చేసుకోవాల్సింది అంటే మన స్వభావమే అదనమాట. కానీ యోబు గారు దానిని దాటి వచ్చారు. నేను నిష్కారణంగా ఎంత బాధ పెట్టినా అతడు మాత్రం యథార్థతను వదలక ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యథార్థతను వదలక. అంటే ఒకవేళ అటు ఇటు అయితే ఏం జరిగేది? మనం ఈరోజు మాట్లాడుకునే వాళ్ళం కాదు నిలకడగా ఉన్న వాళ్ళ జాబితాలో ఆయన గురించి. అవునండి. అంటే దేవుడు కూడా యోబు గారిలో ప్రత్యేకంగా చూస్తున్నది ఏదనమాట? అందుకే కదా ఆ మాటను ప్రస్తావించారు. దేవుడే అపవాదితో చెప్పేటప్పుడు నిలకడగా ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే దేవుడు కూడా దేని చూస్తున్నారు అనమాట? యోబు నిలకడగా ఉంటాడా పడిపోతాడా? ఆయన చూస్తే ఆయన కంటికి కూడా కనిపించింది ఏమని? వీడు నిలకడగా ఉండేవాడే, నావాడే అని. మరి నిలకడగా ఉండడం చేత ఆయన జీవితంలో ఆయన సంపాదించింది ఏంటి మనకు తెలుసు కదా. తెలుసా? ఏం తెలుసు? ఒకటి, పోగొట్టుకున్న వాటన్నిటినీ రెట్టింపు పొందుకోవడం కూడా కాదు, రెట్టింపు పొందుకోవడం. రూతు గారి జీవితంలో ఏం చూస్తాం మనం? లేనివి పొందుకుంది, పోగొట్టుకున్నవి పొందుకున్నారు. ఇప్పుడు యోబు గారి విషయంలో కూడా మనకేం కనిపిస్తుంది? రెట్టింపు పొందుకున్నారు. అన్నీ ఏవి అంతకుముందు పశువులు ఏవి ఉండేవో అవన్నీ డబల్ తెచ్చుకున్నారు. పిల్లల్ని మళ్ళీ 10 మంది పిల్లల్ని సంపాదించుకున్నారు. భూమి మీద ఇవన్నీ సంపాదించడంతో పాటు నిత్య జీవానికి అర్హతను సంపాదించుకున్నారు. మనం సహనాన్ని గురించి మాట్లాడుకోవాలి అనగానే మనకు గుర్తొచ్చే పేరు, క్రొత్త నిబంధనలో కూడా మనకి జ్ఞాపకం చేసిన పేరేది? యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా అన్నారు. అంటే
తర్వాత తరాల వారందరికీ మార్గదర్శకంగా ఉండడమే కాదు, రెట్టింపును పొందుకొని నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవడానికి యోబు గారిలో దేవుడు చూసింది ఏంటి అంటే నిలకడ. అంటే ఈ లోకంలో భౌతికంగా మనం ఏది సంపాదించుకోవాలన్నా, దానికి మించి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలన్నా, అంటే ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ చేరాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చూసే వాటిల్లో ఒకటి నిలకడ. అందుకే దానియేలు గారితో మాట్లాడిన మాట ఒకసారి చూసుకుందాం. మనం దానియేలు గ్రంథంలో రాయబడిన మాటను చూసుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, ఎప్పటి వరకు? నేర్చుకున్నప్పుడా, తెలుసుకున్నప్పుడా, బాప్తిస్మం తీసుకున్నప్పుడా, లేక మనకు కష్టం వచ్చినప్పుడా? ఎప్పుడు ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పుడు తెలుసుకున్నావో అప్పటి నుండి అంతము వరకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే దేవుడు చూసే దేన్ని ఎప్పటి వరకు చూస్తారు? మరి మనం మొదట్లోనే ఉంటున్నాం, తర్వాత ఉండట్లేదు. ఒక 4-5 ఏళ్ళు ఉంటున్నాం, తర్వాత ఉండట్లేదు. ఎవరో గుర్తు చేస్తే ఆ కాసేపు ఉంటున్నాం, తర్వాత మళ్ళీ వదిలేస్తున్నాం. ఒకవేళ అలా ఉంటే ఏం జరుగుద్ది? ఎక్కడ రాయబడింది? నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందున్న నీ వంతులో నిలుస్తావు. ఒకవేళ నువ్వు నిలకడగా లేవు, విశ్రాంతిలో ప్రవేశించవు. అదే కదా దాని అర్థం. నిలకడగా ఉంటే చెప్పండి, నిలకడగా ఉంటే విశ్రాంతి. మరి నిలకడగా లేకపోతే విశ్రాంతిలో ప్రవేశించవు, నీ వంతులో నువ్వు నిలబడవు, నీకు రావాల్సిన బహుమానం రాదు. ఇక్కడ రాదు, అక్కడ రాదు. అక్కడ ఇస్తున్నావా నాన్న? అక్కడి నుంచి వెళ్తున్న వాయిస్ మరి మ్యూట్లో పెట్టచ్చు కదా సౌండ్. ఇక్కడ రాదు, అక్కడ రాదు. అందుకే దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, ఒకసారి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవా, నిలకడగా ఉన్నావో లేదో అంటున్నారు మనల్ని. అయ్యో నాకేంటి ప్రభు, నేను చాలా బాగున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నా, ప్రతిరోజు ఆన్లైన్లో కూర్చున్నా, ప్రతి వారం బయటకు వెళ్తున్నా, ప్రతి నెల సెకండ్ సాటర్డే మిస్ అవ్వకుండా కూర్చుంటున్నా, వింటున్నా, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పాడుతున్నా, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడుతున్నా, నాకేంటి అనుకుంటున్నావా? ఓకే, ఇది నీ దృష్టిలోనూ ఎదుటి కనిపించే వారి దృష్టిలో, కానీ నిలకడగా ఉండవలసింది ఎవరి దృష్టిలో? ఆయన దృష్టిలో ఉంటేనే బహుమానం. ఆయన దృష్టిలో ఉంటేనే బహుమానం. అందుకే ఇవి మనం కొన్ని చూసాం, ఇంకొన్ని మాటలు మనం చూద్దాం. పౌలు గారు చెప్పిన కొన్ని మాటలు మనం చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, కొరింథీలో ఉన్నవారులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఎలాంటి వారు? అంటే ఎవరు? నిలకడగా ఉండేవారుగాను, ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కొరింథీలో ఉన్న సంఘంతో పౌలు గారు ఏం చెప్తున్నారో తెలుసా? ఇదిగో కొరింథీలో ఉన్న ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీకు మాట చెప్తాను వినండి. ఏంటది? మీరు చాలా ప్రయాసపడుతున్నారు. ఒకటో శనివారం, రెండో శనివారం, మూడో శనివారం, వెళ్ళట్లేదేంటి? మాట్లాడేంటి ఎవరు? 4వ శనివారం, కుదిరితే 5వ శనివారం. ఎంత ప్రయాసపడుతున్నారు? ఎంతో. వాళ్ళని అడగాలి, బ్రతిమలాడాలి, వాళ్ళు చూద్దాంలే అంటారు, చూసారా లేదా మళ్ళీ మనం చెయ్యాలి. 4 సార్లు చేసేటప్పటికి విసుక్కుంటారేమో అని భయం, అడగకపోతే టైము అయిపోతుందేమో అని భయము. చాలా ప్రయాసపడుతున్నారు. కానీ మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ముందు మీరు స్థిరంగా ఉండాలి. మేము శనివారం ప్రోగ్రాం చేయట్లేదులే కానండి, ఎప్పుడు వాక్యం చెప్పమని రెడీగా ఉంటున్నాం అంతే.
మాకెప్పుడు ఫోన్ వచ్చినా రేపు అని మేము అనట్లేదు. ఓకే, రైట్, మంచిదే, దానికోసం నువ్వు సిద్ధపడి ఉన్నావులే. కానీ నీ ఆధ్యాత్మిక జీవితం స్థిరంగానే ఉందా? ఇప్పుడు పిల్లగానే చెప్తున్నావులే, మూడు బాగానప్పుడు ఇంకా నా 3 నెలల వరకు నాకు ఫోన్ చేయకండి అనేలా ఉన్నావనుకో, అప్పుడు స్థిరంగా ఉన్నట్టు కాదు కదా. అందుకే పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘంతో, మీరు ఎలా ఉండాలి? స్థిరులను, కదలని వారును, ఆసక్తి గల వారై ఉండాలి. ఎందుకయ్యా? ఎందుకు ఉండాలి అంటే నిత్య జీవం కావాలంటే. ఎందుకు ఉండాలి కదా? నిజమా? నిత్య జీవం కావాలంటే అలాగే ఉండాలా? ఒకసారి చూద్దాం అన్నమాట. పేతురు గారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, మీ అందరికీ సుపరిచితమైన మాట ఇది, 3వ అధ్యాయము 16వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో వీటిని గూర్చి తన పత్రికలన్నిటి, అంటే పౌలు గారి పత్రికలన్నిటిలో పౌలు గారు బోధిస్తున్నారని పేతురు గారు చెప్తున్నారు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. కానీ కష్టమైన వాటిని కూడా మీరు తెలుసుకోవాలి అంటే విద్యావిహీనులు, అస్థిరులు కాకపోతే తెలుసుకుంటారు. లేదు అంటే విద్యావిహీనులైన వారు, అస్థిరులైన వారు అంటే నిలకడలేని వారు ఆ లేఖనాలను అపార్థం చేసుకుంటారట. నేను ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి అందరూ. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఉంటే చాలదా? జ్ఞాపక శక్తి ఉంటే చాలదా? వినే టైం ఉంటే చాలదా? చాలదు. 2 ఉండాలి. 1 చదువు, విద్య. 2 స్థిరత్వం. కొన్ని సందర్భాలలో అంటే మరి చాలా పూర్వీకులు చదవలేకపోయారు అనుకుందాం. మరి ఇప్పుడంటే రాదు కదా. కానీ వాళ్ళకి ఆసక్తి ఉండాలి. కానీ చదువు అంటే చదువుకోవద్దని కాదు, అర్థం చేసుకునే జ్ఞానం చదువున్న చాలు. కానీ రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే స్థిరత్వం ఉండాలి. చదువు అంటే ఇప్పుడు చదవలేకపోవచ్చు, కానీ స్థిరత్వం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. నువ్వు అస్థిరంగా ఉన్నావు, నువ్వు నిలకడగా లేవు అనే మాట మనకు వినబడినప్పుడు ఇప్పుడైనా నిలకడగా ఉండి ప్రయత్నం చేయొచ్చు. ఎంత వృద్ధులైనా, చదువులేని వారైనా. చదువైనా ఇప్పుడు చదవలేమేమో, నాకు అది రాదండి, నేను నేర్చుకోలేనండి అని అనొచ్చేమో. కానీ స్థిరంగా ఉండటము అనేది ఎవరు నేను చెయ్యలేను అనేది కాదు. అంటే లేఖనం నీకు అర్థం కావాలన్నా, అపార్థం అవ్వకూడదు అన్నా ముఖ్యంగా నీలో దేవుడు చూసేది ఏంటో తెలుసా? అంటే కొన్ని సందర్భాల్లో మనకు లేఖనాలు అర్థం కావట్లేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, అపార్థం అవుతున్నాయి అంటే అసలు మనం స్థిరంగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. అంతేనా? వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నది. మనకి ఈరోజు ఇక్కడ చూపిస్తున్నది ఏంటి? పౌలు గారు చెప్పిన లేఖనాలు. ఆయన చాలా పండితుడు, చాలా లోతైన విషయాలు మాట్లాడేవారు కదా. అవి నీకు అర్థం కావాలి అంటే, ఆ మహామేధావి చెప్పినవి అర్థం కావాలంటే చదువు ఉండాలి. చదువుంటే సరిపోద్దా? స్థిరత్వం ఉండాలి. ముఖ్యంగా ఉండవలసిందేది స్థిరత్వము. స్థిరత్వం లేకపోతే ఏం జరుగుద్ది? లేఖనం అపార్థం అయిపోద్ది. లేఖనం అపార్థం అయితే మనకేంటంట? లేఖనంలోనే మరి నిత్య జీవం ఉంది. అసలు మెయిన్ విషయం ఏంటి? మనకి నిత్య జీవం కావాలంటే మనం చేయాల్సిందేంటి? లేఖనాలను పరిశోధించాలి. యోహాను సువార్త 5:39. ఆ లేఖనాలను పరిశోధించే ప్రక్రియలో నువ్వు స్థిరంగా లేవు. ఈరోజు ఇక్కడ ఒక గంతు, రేపు అక్కడ ఒక గంతు. ఈరోజు దేవుని నమ్మామంటావు, రేపు ఏమో దేవుడు ఎక్కడున్నాడు అంటావు. నేనొక్కదాన్ని ఇలా ఉన్నది, ప్రపంచం అంతా ఇలాగే ఉంది కదా, వాళ్ళందరికీ లేని బాధ నాకేంటి, నాకు ఉండాల్సిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. కానీ నీ నిలకడ స్థితిని చూసి దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడట. ఎందుకు ప్రారంభంలోనే పాత నిబంధనలో నిలకడగా ఉండమనే విషయాలు బోయాజు గారి ద్వారా రూతు గారికి చెప్పి ఈరోజు మనకు చెప్పారు అంటే, నిలకడ ఉంటేనే నిత్య జీవం చేరడానికి నీకు అవకాశం ఉందట. నీకైనా నాకైనా నిత్య జీవం చేరడానికి నాలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే, ముందు నిలకడగా ఉండరా బాబు, తర్వాత మిగిలి చేద్దు అంటున్నారు. నిలకడగా ఉండకపోతే నువ్వే లేఖనాలను అపార్థం చేసుకునే ప్రమాదం ఎందుకుంటుంది అంటే, అది వింటున్నావు, ఇది వింటున్నావు, అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఊగుతావు. అందుకేం చేయాలి?
ఒక దాని మీద నువ్వు స్థిరంగా నిలబడి, అన్నిటికంటే ముఖ్యంగా దేవా నిన్ను నమ్మాను, నాకు నిత్య జీవం చేరడానికి ఏది అవసరమో అది నీవు నాకు తెలియచేయి. నేను మనుషులను ఆధారం చేసుకోను. ఎందుకని? మనుషులు సొంత అభిప్రాయాలు చెప్పొచ్చేమో, మనుషులు వారికి నచ్చినవి చెప్పొచ్చేమో. అలాంటప్పుడు నేను నష్టపోయే ప్రమాదం ఉంది. నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నది నీలో నీతో అనుకున్నవాడు లేఖనాన్ని అపార్థం చేసుకోడు. ఎప్పుడైతే లేఖనం అపార్థం అవ్వలేదో అర్థమవుతుంది. ఎప్పుడైతే లేఖనం అర్థమైందో నిత్య జీవం ఇందులోనే ఉందనే సంగతి మనకి ఉపయోగపడుతుంది. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్పారు? ప్రభువునందు వ్యర్థము కాకుండా ఉండాలి అంటే మీరు స్థిరముగా ఉండాలి. అలాగే మరొక మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసెను. కాబట్టి మీరు అటు ఇటు కదులుతూ, అటు ఇటు ఊగుతూ, అంతేనా? అటు ఇటు తిరుగుతూ, అటు ఇటు చెప్పండి, అటు ఇటు తిరుగుతూ ఉండేవారు ఎవరు? ఆ యోబు గ్రంథంలోని మీరు చదువుకుంటారు. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చా అని చెప్పారు. అంటే అటు ఇటు ఊగే గుణం, అటు ఇటు కదిలే గుణం, స్థిరత్వం లేని తనం, నిలకడ లేని గుణం ఎవరి లక్షణం అన్నమాట? అందుకే లేఖనం అర్థం కాదు మనకి. ఎందుకంటే మనం అర్థం చేసుకునే విషయాన్ని అర్థం చేసుకొని ఇచ్చిందనుకో, దానివైపు మనం వెళ్ళం కదా, అపవాది వైపు వెళ్ళం కదా. అపవాది వైపు వెళ్ళలేదు అంటే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. కానీ ఇప్పుడు వాడు తన వైపు మరల్చుకోవడం కోసం మనకి ఏం చేస్తాడు? లేఖనాన్ని అక్కడ ఉన్న విషయమే కానీ చిన్న మెలికి పెట్టేస్తాడు. మనం ఆ మాయలో పడిపోతాం. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు, పాపములు పడిపోతాం. అందుకే సులువుగా పెట్టే చిక్కులను కూడా తప్పించుకోవాలి అంటే ఇటు అటు ఊగేవారిగా మనము ఉండకూడదు. అందుకే చెట్లన్నీ చెప్పాయి, మా మంచి ద్రాక్షాలను ఇవ్వకుండా, మా మంచి అంజూరపు పండ్లను ఇవ్వకుండా, ఒలీవ తైలముని ఇవ్వకుండా ఇటు అటు ఊగుటకు వచ్చదమా అన్నారు. అంటే ఇటు అటు ఊగే కూడా మాది కాదు. ఎందుకు కాదు? మేమేం చేయాలో మాకు తెలుసు. ఏం తెలుసు? మనుషులను సంతోషపెట్టాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ రెండూ తెలిసిన వాడు ఊగడు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు వినకపోయినా నేను మాత్రం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. నా భార్య వింటదా లేదా? ఇష్టం, చెప్తాను. వింటే విందా లేతలేదు. నా భర్త విన్నాడా లేదా? పిల్లలు విన్నారా లేదా? మనకు అవసరం లేదు. నేను నిత్య జీవం వెళ్ళాలి అంటే నాకు దేవుడు అప్పగించిన పని ఏంటి అంటే లేఖనాలను పరిశోధించి అందులోని సత్యాన్ని గ్రహించి సత్యం కొరకు బ్రతకాలి. ఇది నేను చేయాలి అంటే నా జీవితంలో నేను సంపాదించుకోవాల్సింది నిలకడ. అందుకేనా మీరు స్థిరముగా నిలిచి అన్నారా? మీరు స్థిరముగా నిలిచి. మరొక మాట చూసుకొని ముగించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక, మరొక అపోస్తలుడు చెప్పిన మాట. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. బానే ఉంది. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. లేకపోతే ఏం జరుగుద్ది? స్థిరంగా ఉండవలసింది హృదయమే. మీ హృదయాలు స్థిరపరచుకోండి. ఇప్పటి వరకు అటు ఇటు ఉన్నారేమో, ఇక మీరు అలాగే ఉంటే ప్రభు దినం చాలా సమీపంగా ఉంది. అప్పటికి మీరు అస్థిరులుగా కదులుతున్న వారిగా కనబడితే, మీ హృదయం చంచలమైన స్థితిలో ఉంటే మీరు నిత్య జీవాన్ని కోల్పోతారు. మీకు నిత్య జీవం కావాలా? అయితే ఒక్క పని చేయండి, మీ హృదయాన్ని స్థిరపరచుకోండి, దాని మీదే ఉండండి, నిలకడగా ఉండండి, నిలిచి ఉండండి. ఉంటే ఏం జరుగుద్ది? రూతుగారిలా, యోబుగారిలా ఈ లోకములోనూ పోగొట్టుకున్నవి పొందుతావు, లేనివి పొందుతావు, ఎవరికి దక్కనివి కూడా పొందుతావు, మరియు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఈ లోకములో కోల్పోయినవి పొందాలి అన్నా, ఎవరు పొందనివి పొందాలి అన్నా, రేపు నిత్య జీవాన్ని పొందాలి అన్నా, రక్షించబడిన వారిలో దేవుడు చూసే ఒక అద్భుతమైన గుణం ఏంటి? నిలకడ. అది ఎంతవరకు ఉంది మనలో? నిన్న అలాగే ఉన్నావు, రక్షించబడక మునుపు. రక్షించబడక ఇవాళ అలాగే ఉన్నావా? అయితే నువ్వు ఎలా ఉన్నావు అన్నమాట ఆయన దృష్టిలో?
అంతే కదా. నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పామనుకో మీకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే చెప్పుద్దురా బాబు ఇవిడ. నాకేంటండి బాధ, మీరు ఎలా ఉన్నా నాకు బాధ లేదు. ఎందుకని? మీ లెక్క మీదే, నా లెక్క నాదే. కథ చూస్తూ ఓర్చుకోలేం కాబట్టి మాట్లాడతాం. కానీ నిలకడలేని వాళ్ళకు అవి ఎలా అనిపిస్తాయి? ఎప్పుడు వాక్యం గురించేనా? కొంచెంసేపు మామూలు కూడా మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు కోపంగానే చెప్పాలా? కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, నువ్వు వింటే ప్రేమగానే చెప్పొచ్చు. కానీ ఎన్నిసార్లు చెప్పినా వినప్పుడు ఏం జరుగుద్ది చెప్పండి? ఎన్నిసార్లు చెప్పినా జరిగేది ఏంటి? వినకపోతే జరిగేది ఏంటి? అరే బుక్ తీరా అంటాం, తీస్తే గొడవే లేదుగా, తీయుడు. రెండోసారి బుక్ తీ అంటాం, అయినా తీయలేదు, నీకే చెప్పేది అంటాం. ఇక నాలుగోసారి మన కోపం మనకే అర్థం కాదు కదా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? వినడానికి చిన్న పదమే అయి ఉండొచ్చేమో, లేకపోతే ఎప్పుడు విన్న పదమే అయ్యి ఉండొచ్చేమో, కానీ ఈరోజు దేవుడు మనకు చెప్తున్నది ఏంటి అంటే, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావా? నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? నన్ను చూసే, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, దేవునిని చూసే ఏకైక సందర్భం ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ తర్వాత మనం తండ్రిని చూడగలం. ఈలోపు మనకు అవకాశమే లేదు. కానీ అది నీకు చూడాలనిపిస్తే, అక్కడికి చేరాలనిపిస్తే, ఇక్కడ నువ్వు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ దానిని పాటిస్తూ వెళ్ళాలి. అలా నువ్వు నేర్చుకోవలసిన వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే స్థిరత్వము లేక నిలకడ. ఇది ఉంటేనే నిత్య జీవం. ఇక్కడున్నా లేకపోయినా ఇక్కడే ఇవ్వచ్చు. ఆయన రూతు గారిని బట్టి మనం చూసినా, దావీదు యోబు గారిని బట్టి చూసిన, ఒకవేళ ఇక్కడ లేకపోయినా అక్కడ మనం స్వతంత్రించుకోవాలి, ఆయన్ని చూడాలి అంటే ఆయన మనలో ఏం చూస్తున్నారని కదా మనకు అర్థమైంది. నిష్కారణంగా నేను యోబును బాధ పెట్టినా అతడు ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడని మరి ఎవరికి చెప్తున్నారు దేవుడు అంటే, ఇగో నేను ఏది చూస్తానో అది యోబులో నాకు నిండుగా కనిపిస్తుంది. అది నాకు కనిపించిన తర్వాత వాడు నా నుండి తొలగిపోతాడన్న భయమే నాకు లేదు. అంతం వరకు ఉంటాడు, కాలాంతమందు తన వంతులో నిలిచి బహుమానాన్ని పొందుతాడు. అది వారే కాదు, ఎవ్వరున్నా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది, నిలకడ కలిగి ఉండే స్థితిలోనే మనం ఉన్నామా? దేవుని విషయంలో, వాక్యం విషయంలో, ఆత్మీయ విషయంలో, రక్షణ విషయంలో చెంచల మనసుకు కలిగిన వారమై తిరుగుతూ ఉంటే, నిలకడ లేని స్థితి మనలో ఉంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులను పోలి ఉంటాం. అదే నిలకడ కలిగి ఉంటే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉంటాం. ఎన్ని వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా దానిలో నుంచి మనము చేజారి పోము. కాబట్టి నిలకడ చాలా అవసరం. దేవుడు మనలో చూసేది ఆ నిలకడనే. మన గురించి ఎదుటివారికి ఇచ్చే సాక్ష్యం కూడా ఆ నిలకడను గూర్చే. అంటే అది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి అది ఉంటే చాలా సంతోషం, కొనసాగించండి. ఇంకా అందులోకి రాకపోతే తెలుసుకుందాం, నేర్చుకుందాం, దాని ప్రకారం బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.